ప్రియ శ్రోతలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మనందరికీ శుభం కలుగునుగాక. ఈరోజు యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది: నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది ఎవరి గురించో తెలుసా? ఆయన ప్రియమైన సేవకుల గురించి. ఆయన తన సేవకుల గురించి ఒక గుప్త నిధి వంటి మాటలను పొందుపరచి ఇక్కడ వ్రాశారనమాట. ఆ మాటలు సరిగ్గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక చిన్న మాట మనకు బయలుపడుతూ ఉంది. ఆయన సేవకులంట నలిగిన రెల్లుని విరువరు. ఈ నలిగిన రెల్లు అంటే ఎవరో తెలుసా? ఎవరైతే లేని స్థితిలో ఉన్నారో, బీదలై ఉన్నారో, ఎవరైతే అణగారిపోతున్న స్థితిలో ఉన్నారో వారందరూ ఓ నలిగిన రెల్లుతో పోల్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిజమైన సేవకులైనట్లయితే, ఆత్మచేత నింపబడిన సేవకులైనట్లయితే వారు ఎట్లా ఉంటారంటే అందరినీ ఒకే మందగా కాస్తారు. ఇటువంటి వారిని అనగా ఇటువంటి బీదలను, లేని వారిని వేరు చేసి చూడరు. ఈనాటి కాలంలో సంఘాల్లో మనం చూస్తున్నాం. ధనికులు, ఆస్తిపరులంతా ఒక రకమైనగా ఉంటే లేనివారు, బీదలంతా ఒక రకంగా చూడబడుతూ ఉన్నారు. నిజమైన దేవుని సేవకులైనట్లయితే ఇటువంటి పక్షపాత ధోరణి అనేది చూపించరు. అండ్ మరొకటి ఆయన ఏం చెప్తున్నాడంటే మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పరంట. ఈ మకమకలాడుతున్న జనపనార వత్తి ఎవరు అనగా ఆత్మలో రగిలించబడుతున్న విశ్వాసులు, ఆత్మచేత ప్రేరేపించబడుతున్న విశ్వాసులు. అటువంటి విశ్వాసులు ఎవరన్నా ఉన్నట్లయితే సేవకులు వారిని ఎంకరేజ్ చేయాలి. వారికి కావలసిన సహకారాన్ని అందించి వారితో కలిపి వారిని నడిపించగలగాలి. కానీ ఈనాటి కాలంలో సేవకుల్ని మనం చూసినట్లయితే ఒకరంటే ఒకరికి పడదు. వారి సంఘంలోనే ఎదుగుతున్న వారిని తొక్కేయాలని చూస్తూ ఉంటారు. ఎన్నో పాలిటిక్స్. కానీ దేవుడు తన ప్రియ సంఘానికి చెప్తున్నాడు, ఆయన ప్రియమైన సేవకుడు ఎలా ఉంటాడంటే వారిని ఎంకరేజ్ చేసేవాడిగా ఉంటారు. ఎవరైతే ఆత్మచేత నింపబడి మకమకలాడుచున్న ఒక జ్యోతి వలె నిలబడతారో వారిని ఒక గొప్ప దీపస్తంభం మీద నిలబెట్టగలడానికి ఆయన సేవకులు దోహదపడతారు. అదే మిగతా వారైనట్లయితే అది ఎప్పుడు ఆర్పుదామా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కీర్తనకారుడు కూడా పలుసార్లు చెప్తూ ఉంటాడు కదా, ఆయన సేవకులు ఏం చేస్తారంటే బీదలకు న్యాయం తీరుస్తారంట. అన్యాయము జరుగుతున్న చోట వారు వెళ్ళి న్యాయము జరిగే విధంగా చూస్తారంట. ఈరోజు సేవకులు అనగా ఇటువంటి వారు. అంతేలే కానీ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఒకరిని ఒకలాగా, ఇవ్వలేకపోతున్నారని మరొకరిని మరొకలాగా చూసేవారు దేవుని సేవకులు అనిపించుకోబడరు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించునుగాక. ఆమేన్.